వెరైటీగా బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాఘ శుద్ధ పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతి దేవి క్షేత్రాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలైతే కనుల పండుగగా సాగుతున్నాయి. వసంత పంచమి పర్వదిన సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతి దేవి జన్మదినం కావడంతో వేలాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతి దేవి క్షేత్రాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలని ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కనుల పండుగగా సాగుతున్నాయి. వసంత పంచమి పర్వదినం సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతి దేవి జన్మదినం కావడంతో వేలాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో ఏ విధంగా భక్తుల తాకిడి ఉంది? పద్మ, నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు మాఘశుద్ధ పంచమి శుక్రవారం కావడంతో వేకువజామున సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య సుప్రభాత సేవ, అభిషేకం, పూజలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఉదయం 3 గంటలకు ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు ప్రారంభించారు. 7 గంటలకు చండీ హోమం, మేధ దక్షిణామూర్తి హోమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్కనున్న మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బాసరలో భక్తుల రద్దీతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిలాడుతుంది. ఉదయం
2 గంటల నుండే భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు. భక్తుల రద్దీతో అమ్మవారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 9 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా ఎస్పీ జానకి శర్మ, కలెక్టర్ అభిలాష ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఆలయ అధికారులు క్యూలలో చిన్నారులకు పాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలు నిలుపుకునేందుకు బస్టాండ్, గోదావరి నది రోడ్డు, ఆలయ ఆర్చ్ గేట్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మందితో పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పద్మ, అయితే శ్యామ్, అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏదైతే బాసరకు వచ్చే వాళ్ళ వాహనాలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికెక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అయితే ఆ బాసర అమ్మవారి దగ్గర నుండి గోదావరి నదికి వెళ్ళడానికి మాత్రం వాహనాలు మాత్రం అనుమతించడం లేదు. ఎక్కడైతే ఆ పార్కింగ్ ప్లేస్లు కేటాయించారో అక్కడనే పెట్టుకుని అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసి తిరిగి అమ్మవార్ల దగ్గరికి వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకైతే పోలీసులు కానీ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పోలీసులు దాదాపు ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు మాత్రం భారీగా 300 మందితో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీని అంతటికి కూడా ఎస్పీ జానకి శర్మల పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఆలయం లోపల క్యూ లైన్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలు, పండ్లు, అదేవిధంగా బిస్కెట్స్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లో మాత్రం భారీగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి, అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా అంటే ఇప్పటి వరకు కూడా ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనుకోవచ్చు? ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక? ఉదయం 2 గంటల నుండే భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి అమ్మవారి ఆలయానికి వచ్చి క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపు వేలాది మంది మాత్రం ఇంకా క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆ వాహనాలు వస్తుండటంతో పోలీసులు మాత్రం ఎక్కడిక్కడ అప్రమత్తమై వాహనాలను ఎక్కడికెక్కడ పార్కింగ్ ప్లేస్ లో పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఇప్పటికే దాదాపు ఒక 30,000 మంది వచ్చినట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున ఇంకా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, అయితే అధికారులు భక్తులకు ఎప్పటి వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు? అంటే సాయంత్రం ఏ సమయం వరకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఈ వసంత పంచమి సందర్భంగా భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా అంటే దాదాపు 10-11 అయ్యేంత వరకు కూడా ఆ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనానికి మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.